దూత మీడియా, పవర్ ఆఫ్ న్యూస్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి, నారా చంద్రబాబు నాయుడు ఈ ఇద్దరు నాయకులు ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్నారు. వారి వ్యక్తిగత ప్రయాణాలు, రాజకీయ శైలులు, పాలనా విధానాలు వేర్వేరు అయినప్పటికీ రాష్ట్ర చరిత్రను మార్చిన నేతలుగా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. చంద్రబాబు తన రాజకీయ జీవితం కాంగ్రెస్ తోనే మొదలుపెట్టారు. వైఎస్ కూడా అదే సమయంలో కాంగ్రెస్ లోనే ఉండేవారు. యూత్ కాంగ్రెస్ రోజుల్లో ఇద్దరు ఒకే వేదికపై కనిపించేవారు. ఆ రోజుల్లో వారిద్దరి మధ్య మంచి అనుబంధం ఉండేదని పాతతరం రాజకీయవేత్తలు గుర్తు చేసుకుంటారు. గ్రామీణ స్థాయిలో పనిచేసే వైద్యుడిగా వైఎస్ కి జనానికి దగ్గరగా ఉండే అవకాశం లభించగా, ఆర్గనైజర్ గా, వ్యూహకర్తగా ఉన్న చంద్రబాబు త్వరగానే పార్టీ హైకమాండ్ దృష్టిని ఆకర్షించారు. కానీ 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అన్నీ మార్చేసింది. ఎన్టీఆర్ నేతృత్వంలో తెలుగువారి ఆత్మగౌరవం పేరిట ఆ పార్టీ ఏర్పడినప్పుడు చంద్రబాబు ఆ తరంగంలో చేరిపోయారు. టీడీపీలోకి రావటం ఆయన జీవితానికి నిర్ణయాత్మక మలుపు. ఎన్టీఆర్ అల్లుడిగా కూడా ఆయన స్థానం బలపడింది. ఇక వైఎస్ మాత్రం కాంగ్రెస్ కే కట్టుబడి గ్రామీణ స్థాయిలో తన బేస్ ని పెంచుకుంటూ ప్రజా పోరాటాల ద్వారా ఎదుగుతూ వచ్చారు. స్నేహితులుగా మొదలైన ఈ ఇద్దరి ప్రయాణం ఎక్కడి నుంచే ప్రత్యర్థుల మార్గం ఎంచుకుంది. చంద్రబాబు పాలనలో ఆధునికత ప్రతిబింబించింది. హైదరాబాద్ ను ఐటీ హబ్ గా మార్చి అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించారు. బిల్ గేట్స్, బిల్ క్లింటన్ లాంటి అంతర్జాతీయ ప్రముఖులను ఆహ్వానించి సాఫ్ట్వేర్ రంగానికి కొత్త ఊపిరి పోశారు. హైటెక్ సిటీ, సైబరాబాద్, ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ విమానాశ్రయం ఇవన్నీ ఆయన కాలంలో రూపుదిద్దుకున్నాయి. ఈ అభివృద్ధి వల్ల హైదరాబాద్ కి గ్లోబల్ గుర్తింపు వచ్చింది. యువతకు ఉద్యోగ అవకాశాలు దొరికాయి. కానీ విమర్శకులు మాత్రం ఈ అభివృద్ధి పట్టణాలకు మాత్రమే పరిమితమైందని, పల్లెలు విస్మరించబడ్డాయని వాదించారు. సాధారణ ప్రజల సమస్యలకు ఆయన దూరమయ్యారనే అభిప్రాయం వ్యాప్తి చెందింది. మరోవైపు వైఎస్ దృష్టి పూర్తిగా పల్లెలపైనే నిలిచింది. ఆయన ప్రారంభించిన జలయజ్ఞం అనేది ఆయన కల. ప్రతి రైతు పొలంలో నీరు అందాలని ఆయన తపన. అందుకే అనేక సాగునీటి ప్రాజెక్టులు వేగంగా ఆమోదించారు. ఉచిత విద్యుత్ పథకం రైతులలో అపార ప్రజాదరణ తెచ్చింది. అలాగే ఆయన ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం పేదలకు వైద్యాన్ని అందించే విప్లవాత్మక ఆలోచన. సాధారణ రైతు, కార్మికుడు పెద్ద పెద్ద హాస్పిటల్లో ఉచితంగా చికిత్స పొందే అవకాశం పొందారు. ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా మధ్యతరగతి కుటుంబాలు తమ పిల్లలను ఉన్నత విద్య చదివించగలిగారు. ఈ పథకాలు వైఎస్ కి రైతు బిడ్డ అనే బిరుదు తెచ్చాయి. అయితే జలయజ్ఞంపై అవినీతి ఆరోపణలు, పెద్ద ఎత్తున అప్పులు తీసుకున్నారని ప్రతిపక్షం విమర్శలు గుప్పించింది. ఇద్దరి పాలనల్లోనూ ప్రజలతో అనుబంధం, విధానం వేరుగా ఉండేది. చంద్రబాబు విజనరీగా, ఆర్గనైజర్ గా గుర్తింపు తెచ్చుకున్న సామాన్య ప్రజలకు కొంత దూరంగా అనిపించారు. వైఎస్ మాత్రం పాదయాత్రలతో, ప్రత్యక్ష పరిచయంతో ప్రజలకు దగ్గరగా అనిపించారు. 2003లో చేసిన 1470 కిలోమీటర్ల పాదయాత్ర ఆయనకు అసాధారణమైన ప్రజానీక మద్దతు తెచ్చింది. అదే ఆయనకు 2004లో ఘన విజయం సాధించి పెట్టింది. చంద్రబాబు పాలనలో సంస్కరణలు, ప్రైవేటీకరణ జరిగాయి. అదే సమయంలో ఉద్యోగాలు కోల్పోయిన వర్గాల నుంచి వ్యతిరేకత పెరిగింది. వైఎస్ పాలనలో సంక్షేమ పథకాల వల్ల ప్రజల మద్దతు దక్కినా అప్పులు పెరిగాయని, కాంట్రాక్టులపై అవినీతి ఆరోపణలు వచ్చాయని విమర్శలు వెల్లువెత్తాయి. అయినా వైఎస్ మరణం తర్వాత ఆయన గుర్తు చేసుకునే ప్రజల హృదయ బంధం వేరే స్థాయిలో ఉంది. ఇద్దరి మధ్య ఉన్న సంబంధం కూడా చర్చనీయాంశం. ఒకప్పుడు స్నేహితులుగా మొదలై తర్వాత రాజకీయ ప్రత్యర్థులుగా మారినా ఒకరినొకరు నాయకులుగా గౌరవించేవారని ఆ కాలం రాజకీయవేత్తలు చెబుతుంటారు. అసెంబ్లీలో గట్టి మాటల యుద్ధం జరిగినా బయట పరస్పరం వ్యక్తిగత గౌరవం చూపేవారు. ఈ ఇద్దరి స్నేహాన్ని ప్రధాన అంశంగా చూపిస్తూ తెరకెక్కిన మై సభ అనే వెబ్ సిరీస్ లో వైఎస్ చంద్రబాబు సంబంధాన్ని నాటకీయంగా చూపించారు. కాంగ్రెస్ రోజుల్లో వారిద్దరూ ఎంతో స్నేహపూర్వకంగా ఉండేవారని చూపించడం నిజమే. ఎందుకంటే యూత్ కాంగ్రెస్ సమయాల్లోనే నిజంగానే వీరి మధ్య అనుబంధం ఉండేది. కానీ టీడీపీలో చేరిన తర్వాత చంద్రబాబు, కాంగ్రెస్ లోనే కొనసాగిన వైఎస్ మధ్య ఏర్పడిన విభేదాలను సిరీస్ లో కొంత అతిశయోక్తిగా, సినీ శైలిలో చూపించారు. అసలు వాస్తవాల్లో రాజకీయ ప్రత్యర్థులుగా మారినా వ్యక్తిగతంగా పరస్పర గౌరవం మాత్రం కొనసాగింది. సిరీస్ లో చూపించినట్లుగా వ్యక్తిగత ప్రతీకారం, ద్వేషం అంతగా లేదని పాతతరం నాయకులు చెబుతారు. అలాగే కొన్ని సంభాషణలు, డ్రామాటిక్ సన్నివేశాలు పూర్తిగా కల్పితం. ప్రజల దృష్టిని ఆకర్షించడానికి దర్శకులు కలిపిన నాటకీయత మాత్రమే. మొత్తం మీద ఈ ఇద్దరు నేతలు తమ తమ శైలిలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు చెరగని ముద్ర వేశారు. ఒకరు అభివృద్ధి ప్రతీకగా నిలిస్తే మరొకరు సంక్షేమ ప్రతీకగా నిలిచారు. ఎవరి పాలనపై చర్చ జరిగినా వారి లోపాలు, ప్రశంసలు రెండూ సమాంతరంగా వినిపించినా ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో వైఎస్ చంద్రబాబు పేర్లు ఎప్పటికీ చెరగవు. For more updates, please subscribe Dutha Media.